రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి: హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు కల దినము. పిల్లలు పుట్టవచ్చిరి కాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినపడియున్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చెయ్యుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను: మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచివెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను. అంతటా కూషు రాజైన తిర్కా తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అష్షూరు రాజునకు వినపడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను: యూదారాజుకు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో, అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా. నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు కాని, హారానువారు కాని, రెజేపులు కాని, తెల్లషారులో నుండిన ఏదేనీయులు కాని తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా? హామాతురాజు ఏమాయెను? అర్పాదురాజును, సెపర్వయీము, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను: యెహోవా, కిరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము కల దేవుడవైన నిన్ను దూషించుటకై సెన్హరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు, రాళ్లే. కనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే. నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను: ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా, అష్షూరు రాజైన సెన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సీయోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అసహ్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి
నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే కదా! నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా! నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబనోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను. వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికి కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించియున్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నింటినీ ఎండిపోచేసియున్నాను. నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినపడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నొంది పొలములలోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి. నీవు కూర్చుండుటయు బయలు వెల్లుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలును నాకు తెలిసేయున్నవి. నా మీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. కనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలుకోయుదురు. ద్రాక్షతోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేము నుండి బయలుదేరుదురు. తప్పించుకునిన వారు సీయోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు. దానిమీద ఒక్క బాణమైనను ప్రయోగింపడు. ఒక్క కేడమునైనను దానికి కనుపరచడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపీటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరునూ మృతకళేబరులై ఉండిరి. అష్షూరు రాజైన సెన్హరీబు తిరిగిపోయి నినెవే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలకును షరేజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.